అందరికీ నమస్కారం. నేను సివిల్ ఇంజనీర్ రవికుమార్. ఈరోజు నేను చెప్పే విషయం ఏమిటంటే, కన్స్ట్రక్షన్ చేసుకునే ముందు అది మీకు జాగా ఉండి ఒక 266 గజాలు 250 గజాలు ఉందనుకోండి. సపోజ్ చిన్నదైనా ఉండొచ్చు, పెద్దదైనా ఉండొచ్చు. దాంట్లో ఆల్రెడీ కట్టిన ఇల్లు ఉందనుకోండి, గ్రౌండ్ +1 కానీ ఇల్లు కట్టి ఉన్నట్లయింది. దాన్ని కూలగొట్టి డిస్మాంటిల్ చేసి వేరే ఫ్లాట్ కానీ అపార్ట్మెంట్ కానీ మీరు ఎక్కువ ఫ్లోర్లు వేసుకుంటూ మీ ప్లాన్ ప్రకారం మీరు కట్టాలనుకున్నట్లయితే ఏం చేయాలంటే, ముందుగా ఒక కన్సల్టెంట్ అంటే ఆర్కిటెక్ట్ కానీ సివిల్ ఇంజనీర్ కానీ ఈ పర్మిషన్స్ డీల్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు కన్సల్టెన్సీస్, ఆర్కిటెక్చర్, స్ట్రక్చర్ సర్వీసెస్ కూడా ఇస్తారు. వాళ్ళని కన్సల్ట్ చేస్తే వాళ్ళు ఏం చేస్తారంటే, ఫస్ట్ మీకు నచ్చిన విధంగా మీకు ఎలా నచ్చుతుందో అలా ప్లాన్ వేసి ఇస్తారు. ఎన్ని ఫ్లాట్స్ వస్తాయి, ఫ్లోర్కి ఎన్ని ఫ్లాట్స్ వస్తాయి, ఎంత స్క్వేర్ ఫీట్లో వస్తాయి, ఎన్ని ఫ్లోర్లు వేసుకోవచ్చు అనే సలహాలు కూడా ఇస్తారు. సపోజ్ ఫ్లోర్కు 2 ఫ్లాట్లు కావాలనుకున్నారు, ఆ విధంగా ప్లాన్ చేస్తారు. ఫ్లోర్కి ఒకటే ఫ్లాట్ కావాలి, ఫుల్గా కావాలి, 3 బెడ్రూమ్ ఫ్లాట్, 4 బెడ్రూమ్ ఫ్లాట్ కావాలనుకుంటున్నారు, ఆ విధంగా ప్లాన్ చేస్తారు. పర్మిషన్ కూడా వాళ్ళే తీసుకొస్తారు. దానికి సంబంధించిన ఛార్జెస్, లైజనింగ్ ఛార్జెస్ అవి మీరు పెట్టుకోవాల్సి వస్తుంది. అయితే అతను ఈ కన్స్ట్రక్షన్ డ్రాయింగ్స్ ఇచ్చి, స్ట్రక్చరల్ డ్రాయింగ్స్ ఇచ్చి, తర్వాత ఆర్కిటెక్చరల్ డ్రాయింగ్స్ ఇచ్చి ఇవన్నీ చూసుకున్నందుకు ఇప్పుడు ఏంటంటే, మంచి వాళ్ళు, కొద్దిగా పేరున్న వాళ్ళే కొద్దిగా ఎక్కువ అంటే కొంతమంది 3 లక్షల వరకు తీసుకుంటారు. బిల్డింగ్ మొత్తం మీద 3 లక్షల వరకు తీసుకుంటారు. కొంతమంది తక్కువ తీసుకోవచ్చు, ఇంకొంతమంది ఎక్కువ తీసుకోవచ్చు. అది వాళ్ళ దాన్ని బట్టి, ఫామ్ బట్టి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, మనం ఇదంతా అయిన తర్వాత మనం గ్రౌండ్ +3 ఫ్లోర్ల వరకే వచ్చింది, గ్రౌండ్ +4 ఫ్లోర్ల వరకే వచ్చింది. ఇంకా మోర్టగేజ్ ఫ్లాట్స్ పర్మిషన్ మోర్టగేజ్ ఫ్లాట్స్ ఉన్నాయి. వాటిని కూడా మేము కమర్షియల్గా యూజ్ చేసుకోవాలి అంటే, మేము మన పేరు మీద రావాలి అంటే కొంత ఎక్స్ట్రా అమౌంట్, అంటే సుమారు 16 లక్షలు 17 లక్షలు కట్టినట్లయితే ఒక ఫ్లోర్ ఎక్స్ట్రాగా శాంక్షన్ చేస్తారు. తర్వాత ఇవన్నీ అయిన తర్వాత మనం ఏం చేయాలి అంటే, మన పాత ఇంటిని డిస్మాంటిల్ చేయాల్సి వస్తుంది. ఈ డిస్మాంటిల్ చేసేవాళ్ళు జేసీబీలు నడిపేవాళ్ళు ఉంటారు. జేసీబీలు నడిపేవాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే, వచ్చి మన పాత ఇల్లు చూసుకొని వాళ్ళు మాట్లాడుకొని వాళ్ళు డిస్మాంటిల్ చేశారు. ఆ మాట వాళ్ళ పద్ధతి ఎలా ఉంటుందంటే, మనకు టీకుడ్ విండోలు, సిఐ పైపులు, బీడ్ పైపులు, వుడెన్ విండోసు, ఇంకా వేరే ఉన్నట్లయితే అవన్నీ కలిపి వానికి ఇచ్చేసేయాలి. అప్పుడు వాడు ఫ్రీగా చేస్తాడు. అతనికి ఏంటంటే, డిస్మాంటిల్ చేయడానికి అతను ఏ ఛార్జు చేయడు. ఉన్నాయన్నీ పట్టుకొని వెళ్ళిపోతాడు. వాడు పాత వస్తువులు, పాత కిటికీలు, పాత స్టీలు, స్లాబ్లో వెళ్ళిన స్టీలు అవన్నీ పట్టుకొని వెళ్ళిపోతాడు. లేదు, మాకు విండోలు కావాలి, టీకు మంచిగా ఉంది, మాకు డోర్లు కావాలి, మాకు ఫిట్టింగ్స్ కావాలి, మాకు అన్నీ తీసియమంటే అలా కూడా తీసిస్తాడు. డిస్మాంటిలింగ్ చేసిన దానికి సపరేట్గా ఛార్జ్ చేస్తాడు. సుమారు 1 లక్ష ఉండొచ్చు, లేకపోతే ఇంకా తక్కువైనా ఉండొచ్చు, ఎక్కువైనా ఉండొచ్చు. సో ఇది పద్ధతి. దాని డిస్మాంటిలింగ్ గ్రౌండ్ +2 ఫ్లోర్స్ అన్నట్లయితే వారం 10 రోజులు పడుతుంది. అది తీసుకుపోయి దగ్గరలో ఎక్కడన్నా పడేసి వాడు ఛార్జ్ తీసుకుని వాడు వెళ్ళిపోతాడు. ఇలా మనం డిస్మాంటిల్ చేసిన తర్వాత మన సొంత ఇల్లు మన పద్ధతి ప్రకారము, మన ప్లాన్ ప్రకారము అన్ని ఫ్లోర్లు కట్టుకోవచ్చు. ఇది ఇవాళ ముగిస్తున్నాను.